ఇక్కడ ఈ సైట్లో ఆల్రెడీ 2 years బ్యాక్ మనం స్లాబ్ మొత్తం వేసి ప్లాస్టింగ్ వర్క్ కంప్లీట్ చేసాము. ఇదంతా పెంట్ హౌస్ స్లాబ్. ఇది ఫ్లోరింగ్ కూడా అప్పుడే మనం 2 years బ్యాక్ కంప్లీట్ చేసాము. సో కస్టమర్ ఇప్పుడు మళ్ళీ 2 years తర్వాత దీంట్లో ఒక 2 rooms కట్టాలని చెప్తే మనం ఈ ప్లాస్టింగ్ మొత్తాన్ని కూడా రిమూవ్ చేసేసాం. ఈ పిల్లర్స్కి అయితే మీరు చూస్తున్నది ఇదంతా ప్లాస్టింగ్ రిమూవ్ చేసాం. చూడండి, ఇక్కడ ప్లాస్టింగ్ రిమూవ్ చేసాము, ఆ పిల్లర్స్ అన్నిటికీ కూడా రిమూవ్ చేసాము. ఫ్లోరింగ్ కూడా మనము ఎక్కడైతే మనకి గోడలు వస్తున్నాయో ఈ గోడల మందం ఫ్లోరింగ్ కూడా తీసేసేయాలి. ఎందుకంటే మనం గోడ కట్టేటప్పుడు కింద అచ్చంగా స్లాబ్ మీద గోడ మనకి బేస్ అయితే మీకు సపోర్ట్ మంచిగా ఉంటుంది, గోడ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. అందుకోసం ఈ ప్లాస్టింగ్ కూడా తీసేయాలి, కింద ఫ్లోరింగ్ కూడా తీసేయాలి. ఇప్పుడు ఈ ఫ్లోరింగ్ మీరు చూస్తున్నది ఎక్కడైతే తీసేస్తున్నదో ఇక్కడ అన్ని పిల్లర్ టు పిల్లర్ మనకి గోడలు వస్తాయి. అప్పుడు మీకు వర్క్ కూడా స్టాండర్డ్గా ఉంటుంది. ఓన్లీ హ్యాకింగ్ చేస్తే సరిపోదు, మనం ప్లాస్టింగ్ మొత్తం కూడా రిమూవ్ చేయాలి. సీలింగ్కి కూడా ఇక్కడ మనం ప్లాస్టింగ్ మొత్తం తర్వాత రిమూవ్ చేస్తాం. ఇది అండర్ ప్రాసెస్లో ఉంది, ఇది కూడా రిమూవ్ చేస్తాం. సో ఎవరైనా ఇట్లాగే స్లాబ్ ఉండి ఆల్రెడీ వర్క్ మొత్తం కంప్లీట్ అయ్యి మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ గోడలు కట్టుకోవాలి, మళ్ళీ మనము కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా ఫ్లోరింగ్ ఉంటే ఫ్లోరింగ్ కూడా తీసేసేయండి, పిల్లర్లకు ఉన్న ప్లాస్టింగ్ కూడా మొత్తం తీసేసేయాలి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి.